ఈరోజు మేము గుడిమల్లకి వచ్చాము. పురాతనమైన గుడి, ఇంతవరకు డెవలప్ చేయలేదండి. మేము ఎప్పుడో మా పాప చిన్నప్పుడు వచ్చిన్నాము, ఇప్పుడు వచ్చాము గుడిమల్లానికి. మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ రాసిండారు, చదువుకోవచ్చు తెలుగులో. ఇది హిందీలో, ఇది ఇంగ్లీష్లో. ఇది పిల్లోళ్ళు పుట్టకపోతే పిల్లల పుట్టాలని ఇవన్నీ కడతారు. సుబ్రహ్మణ్యం స్వామి, ఈ గుళ్ళో అమృతవల్లి దేవి. అక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది లోపల. అక్కడ చూడలేదు బయట. ನಾವು ಕೂಡ ಮೈಂಡ್ ಆಗೋದು. టెంకాయ కొట్టుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు లోపల దేవుని మీద పడతాయి. ఇవి శిలా శాసనాలండి గుడిమల్లంలో. పూర్వీకులు రాసిండేటివి. స్వామి ఎలా వెలిసినారు స్వామి గుళ్ళో? లోపల కింద వచ్చి బ్రహ్మ రాక్షస అవతారము, మధ్య భాగం వచ్చి విష్ణు పరశురామ అవతారము, పైభాగం వచ్చి మానవ పురుషలింగాకారంలో శివుడు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలో ముగ్గురున్నారు. ఇది కట్టి 2300 సంవత్సరాలు అయింది. అప్పట్లో పల్లవులు చోళులు కట్టించున్నారు. అప్పట్లో స్వామి స్వయంభు పరశురాముడు తల్లిని నచ్చించాడు కాబట్టి పాప పరిహారం పోయేదానికి శివుడిని పూజించుకుంటాడు. అందుకే పరశురామ స్వామి దేవస్థానం అంటారు గుడి పేరు.
గుడి ఆకారం వచ్చి గజపుష్టకారంలో ఉంటుంది. ఏనుగు వెనక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లోపల గర్భగుడి అదే గాలి ఉంటుంది. లింగాకార షేపులో గుడి ఆకారం ఉంటుంది. ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలిసింటాడు, స్వామి స్వయంభు. ఇక పరశురాముడు తల చేసిన శివుడికి పూజ చేస్తుంటాడు. శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు, అతను కూడా శివుడికి పూజ చేస్తాడు. ఇద్దరు శివ పూజలో మాట కూడా వస్తుంది. ఆ గొడవల్లో 14 సంవత్సరాల ముష్టి యుద్ధం జరుగుతుంది బ్రహ్మకు పరశురాముడికి. ఆ ముష్టి ఘాతకాలకు వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది, కుంగిపోతుంది. అప్పుడు గుడి పేరు కూడా గుడి పల్లమైంది. ఇంకా ముష్టి జరిగింది కాబట్టి గుడి మల్లంగా మారింది. ఇంకా శివుడు పట్టకుండా తన లైకం చేసుకుంటాడు. మీరందరూ కొట్టాడతారు, మీరు నా పూజ చేసినారు కాబట్టి తన లైకం చేసుకుని ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, త్రిమూర్తులుగా స్వామి స్వయంభు. ఏకశిలలో ముగ్గురున్నారు లోపల. ఇక్కడ ప్రతి అరసులో కాశీ నుంచి నీళ్లు వస్తాయంటారు. స్వామి కడం పక్కన గోడ పక్కన హోల్ ఉంటుంది. అక్కడి నుంచి సరంగ మార్గం ఉంది. స్వర్ణముఖి వరకు సముద్ర కాళాసి దగ్గర ఉంది. కాళాసి దక్షిణ కాశీ అంటారు. అక్కడి నుంచి కాశీ బ్రహ్మమునిపై విష్ణు పాదాలు తాకుతాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 60 సంవత్సరాల కంటే 2060 కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా. మళ్ళీ సంవత్సరాలు ఒకసారి సూర్యకిరణాలు ఉత్తరాన్ని దక్షిణమైనప్పుడు సూర్యకిరణాలు వచ్చి విష్ణు పాదాలు తాకుతాయి. ప్రతి సంవత్సరం జూలై 15 కానీ 16 కానీ సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. దక్షిణాలు వచ్చినప్పుడు సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. నంద్యాలకాలు 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ గుండా కిరణాలు పడతాయి స్వామి గ్రహం పైన. ఇది స్వామివారి చరిత్ర.